ఫస్ట్ టైం ట్రై చేసే బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది. ఒక బౌల్లో కడిగిన చికెన్ వేసుకోవాలి. మ్యారినేషన్ కోసం పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, ఫ్రై చేసిన ఆనియన్స్, ఒక 100 ml పెరుగు, పసుపు, తగినంత ఉప్పు, ఇంట్లో తెచ్చుకున్న కారం, ధనియాల పౌడర్, దంచుకున్న మసాలా పౌడర్, తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్, తగినంత ఆయిల్ వేశాక ఒక 2 నిమిషాల పాటు ఈ మ్యారినేట్ చేసినది చికెన్ని సరిగ్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసిందంతా వీడియో తీయలేకపోతున్నాను, సింగిల్ హ్యాండ్తో యూజ్ చేస్తాను కాబట్టి. ఫ్రై చేసిన ఆనియన్స్, మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. దానివల్ల మీకు ఏమైనా కారం ఎక్కువైనా అది సెట్ చేసి పెడుతుంది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కకు పెట్టిన తర్వాత ఒక బౌల్లో తగినంత ఆయిల్, లవంగం, దాల్చిన చెక్క, ఆకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తగినంత పసుపు, ఆ తర్వాత నీళ్లు పోసి ఆ మిశ్రమం చక్కగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేయాలి. అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేయాలి. రైస్ వేసి చక్కగా కలుపుకొని రైస్ కుక్కర్లో పెట్టాలి. ఇది జరుగుతున్న ప్రాసెస్లో చికెన్ 70% ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు రైస్ కుక్కర్లో వేసుకున్న రైస్ని సరిగ్గా ఆ ఉడికిన చికెన్ పైన తర్వాత మనం ఇంతకుముందు రైస్ కుక్కర్లో వేసుకున్న రైస్ని సరిగ్గా ఆ ఉడికిన చికెన్ పైన వేసుకోవాలి. ఇలా రైస్ని చికెన్ పైన ఈక్వల్గా స్ప్రెడ్ చేశాక లో ఫ్లేమ్లో ఒక 20 minutes వరకు కుక్ చేయాలి. తర్వాత గార్నిష్ కోసం ఫ్రై చేసిన ఆనియన్స్ వేయాలి. చూడండి, ఎంతో చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా చక్కని టేస్ట్తో వచ్చింది.